హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ పెరుగు కర్రీ చేసుకుందామండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ తెల్ల వంకాయలు, ఇవి పొడుగు వంకాయలు తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయల్ని తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని మధ్యకి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇట్లా అన్ని వైపులు కూడా ఘాట్లు పెట్టేసేసుకొని లోపల పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని, పుచ్చులు ఉంటే తీసేసుకొని ఆ వంకాయలని శుభ్రంగా మొత్తం ఇలాగా అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టేసేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఈ వంకాయలన్నిటినీ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం ఒక స్పూను సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోనీయకుండా, అలాగే కలర్ చేంజ్ అవ్వకూడదండి. వాటిని అలా వదిలేస్తే పైన నల్లగా అయిపోతాయి, కింద మంచిగా ఫ్రై అవుతాయి, పైన నల్లగా అయిపోతాయి. అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు మనం ఇందులోకి కావలసినటువంటి మసాలాని రెడీ చేసుకుందాము. మసాలాలు అంటే హడావిడి అయిపోయి ఇంట్లో ఉన్నవన్నీ కూడా వేసేసేయాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్లు మనం ఇంట్లో వాడుకునేటువంటి కారం, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్టు, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం జీరా పౌడర్, ధనియాల పౌడర్ కూడా వేసేసుకుని కొంచెం వాటర్ వేసేసి ఇవన్నీ కూడా మంచిగా పేస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇందులోకి ఇంకా మసాలాలు ఏమీ అవసరం లేదు. ఇది మంచిగా ఫ్రై అయిపోయినాయండి, మంచిగా మెత్తగా ఉడికిపోయాయి. చూసారు కదా, కలర్ చేంజ్ అవ్వలేదు, అలా అని మాడిపోలేదు, మంచిగా మెత్తగా కుక్ అయిపోయాయండి. ఇక అదే ఆయిల్లో రెండు చెక్క, లవంగ, ఇలాచీ కూడా వేసేసుకొని సన్నగా తరిగినటువంటి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి మసాలా మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మసాలా మనం తిక్కగా రెడీ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా అడుగంటే అవకాశం ఉంటుందండి. కొంచెం ఇలా మొత్తం కలిపేసేసుకొని ఏ బౌల్లో అయితే మనం మసాలా రెడీ చేసుకున్నామో అందులో కొంచెం వాటర్ పోసేసుకుని తిప్పేసేసుకుని ఇందులో కనుక వేసేసుకుంటే ఎక్కువ వాటర్ పోయొద్దండి. ఇలా కొంచెం వేసేసుకుంటే మసాలాలు మునిగే వరకు కొంచెం మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా మంచిగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం మనం రెడీ చేసుకున్నటువంటి వంకాయలను కూడా ఇందులో వేసేసుకోవాలి. మంచిగా వేసేసుకొని వంకాయలు చితికిపోకుండా మసాలా మొత్తం కూడా ఈ వంకాయ ముక్కల్లోనికి కట్ చేసుకున్నాం కదండి, అందులోకి స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా మసాలా మొత్తం కూడా వంకాయలకి పట్టేలాగా కలుపుకోవాలి. వంకాయలు బాగా కలపొద్దండి, మంచిగా వాటిని ముక్కలైపోకుండా మంచిగా ఇలా వంకాయలాగానే ఉండేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలాగ ఒక 10 మినిట్స్ పెట్టేసేస్తే మసాలా మొత్తం పడుతుందండి వంకాయకి. తర్వాత ఇందులో ఇప్పుడు మనం కమ్మటి పెరుగు వేసుకుందాము. పుల్లటి పెరుగు వేసుకోవద్దండి, మంచి పెరుగు వేసుకోండి. ఈ ఎండాకాలంలో మంచిగా మనం మసాలాలు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి మసాలా కర్రీల్లో కూడా కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే చాలా హాయిగా ఉంటుందండి తినడానికి కూడా. ఇలా పెరుగు వేసేసుకొని మరలా కలుపుకోవాలండి. వంకాయలు చితికిపోకుండా పెరుగు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని ఎక్కువసేపు ఉడకనివ్వద్దు. ఎక్కువసేపు ఉడికితే అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఒక 2 to 3 మినిట్స్ మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మన దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి, లేదా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా గార్నిషింగ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ పెరుగు కర్రీ రెడీ అయిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది కేవలం రైస్లోకే కాదండి, బగారా రైస్, చపాతీ, పరాటా ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్ అనగానే ఎక్కువ మనం నాన్ వెజే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఇలా కూడా మంచిగా గ్రేవీ కర్రీ చేసుకుని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒక్క వంకాయే కాదండి, ఆలు అలాగే బెండకాయ కూడా ఇలా పెరుగు వేసేసుకుని మంచిగా కుర్మాలాగా చేసుకుని బగారా రైస్లో తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దొడాస్ కిచెన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.